హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ఫైనల్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మన యొక్క క్వాలిఫికేషన్ ఇందులో మెన్షన్ చేయనప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ముఖ్యంగా బీటెక్ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఇందులో మెన్షన్ చేయనప్పుడు ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సైట్ ఓపెన్ చేస్తారు, pscap.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఏపీపీఎస్సీ వెబ్సైట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. మీది ఆల్రెడీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్లయితే ఈ సెకండ్ది క్లిక్ చేయాలి. ఓటీపీఆర్ అవ్వలేదనుకోండి, ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఏ విధంగా చేయాలని, దాని ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫైనల్ది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి మీకు ఫోన్కి వస్తుంది, ఐడి మీరు ఎంటర్ చేస్తారు. అదేవిధంగా పాస్వర్డ్ అని మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ టైంలో అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఆల్రెడీ మేము వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇంతకుముందు చేసుకున్నాం, దాన్ని బట్టి మేము అప్లై చేద్దాం అనుకుంటున్నాం అని. అందులో మీరు ఆల్రెడీ ఫోటో అప్లోడ్ చేసి ఉంటారు, ఆ ఫోటోపై డేటు, ఆ నేము కొన్ని ఉండవు అనమాట ఇంతకుముందు చేసుకున్న వాటికి. అలా అయినట్లయితే మీరు వేరే డీటెయిల్స్తో మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకొని ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుంటే మంచిది. లేదా మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది, ఆ మాడిఫైలో ఆ ఫోటో అనేది నేము, డేట్ ఉండేలా చేసుకొని రీప్లేస్ చేసుకున్నా కూడా మీకు అది సరిపోతుంది అనమాట. కావాల్సిన మాడిఫికేషన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్ అప్లికేషన్ అనేది మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఏ విధంగా చేయాలో మీరు ఇప్పుడు చూడండి. ఓటీపీఆర్ డీటెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ అనేది ఫిల్ అప్లికేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. కొన్ని డీటెయిల్స్ మీరు ఏవైతే ఎంటర్ చేశారో ఓటీపీఆర్ టైంలో ఆ డీటెయిల్స్ అనేవి పాపులేట్ అవుతాయి, ఓకేనా. రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ లోకల్ టు ఏపీ స్టేట్ అని అడుగుతారు. లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లోకల్ కాబట్టి నేను ఓటీపీ డీటెయిల్స్తో ఎక్కువసేపు లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి అది లాగౌట్ అయిపోయింది. మళ్ళీ లాగిన్ అయ్యాను. ముందుగా ఈ విధంగా వస్తుంది అనమాట ఫిల్ అప్లికేషన్ అని. దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టిక్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ ప్రాపర్గా చూసారా, ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ మీకు సరిపోతుందో లేదో ఒక్కసారి చూసుకోమని ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫైనల్ అప్లికేషన్ అనేది. ఆల్రెడీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి పాపులేట్ అవుతాయి, ఓటీపీఆర్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్. రిమైనింగ్ అదర్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఆర్ యూ లోకల్ టు ఏపీ స్టేట్? ఎస్ కాబట్టి ఎస్ అని క్లిక్ చేస్తున్నాం. ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసినట్లయితే వాళ్ళు నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. జోన్ అడుగుతుంది. ఒకవేళ మీకు జోన్ తెలియదు అనుకోండి, ఏదో ఒక జోన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేశాక డిస్ట్రిక్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఆ డిస్ట్రిక్ట్లో ఆ రిలవెంట్ డిస్ట్రిక్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ స్టేట్? నో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డూ యూ బిలాంగ్ టు క్రీమీ లేయర్? మీరు క్రీమీ లేయర్ అని అడిగారు, దీనికి నో అని పెట్టాలి, ఓకేనా. దీనికి నో అని పెట్టాలి. ఎస్ అని పెడితే మిమ్మల్ని ఓసీ కేటగిరీ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట, ఓకేనా. రిజర్వేషన్ అనేది వర్తించదు ఎస్ అని పెడితే. నో అనేది పెట్టాలి. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, క్రీమీ లేయర్ అంటే ఏంటని. మీ యొక్క ఇన్కమ్ అనేది 8 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు క్రీమీ లేయర్ కింద వస్తారనమాట. 8 lakhs కంటే తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారనమాట. ఇక్కడ క్వశ్చన్కి మీరు నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్ యూ ఏపీ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్? ఓకేనా. ఒకవేళ మీరు వైట్ రేషన్ కార్డు ఉందనుకోండి, మీకు ఎస్ సెలెక్ట్ చేయాలి, లేదంటే నో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నాకు ఇక్కడ వైట్ రేషన్ కార్డు లేదు కాబట్టి నేను నో సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వైట్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డూ యూ బిలాంగ్ టు స్పోర్ట్స్ కోటా? స్పోర్ట్స్ కోటా ఉందనుకోండి ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు, ఓకేనా. ఆర్ యూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ? ఒకవేళ ఎస్ అనుకోండి ఎస్ పెడతారు, నో అయితే నో పెడతారు, ఓకేనా. ఒకవేళ వర్క్ చేసినట్లయితే లెంగ్త్ ఆఫ్ సర్వీస్ అనేది అడుగుతారు, నో పెట్టినట్లయితే ఈ డీటెయిల్స్ ఏవి అడగదు అనమాట, ఓకేనా. ఎగ్జాంపుల్ వర్క్ చేసినట్లయితే ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఆర్ యూ డిబార్డ్ ఫ్రమ్ ఎనీ పిఎస్సీ ఆర్ యూపీఎస్సీ అని అడుగుతుంది, నో పెట్టాల్సి ఉంటుంది.
సో అదేవిధంగా ఎంప్లాయీస్ ఆఫ్ ఏపీఎస్ఈబి, ఏపీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీస్, ఈటీసీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఓకేనా. సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వరనమాట. ఓకేనా. సో తర్వాత ఫోటో సైన్ మీరు ఆల్రెడీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేసి ఉంటారు. సో అక్కడ చూసుకోండి నేము డేట్ ఉండేటట్టు. ఓకేనా. డేట్ ఆఫ్ ఫోటో టేకన్ రాయని అవసరం లేదు. సో నేము, డేట్ ఆఫ్ ఫోటో టేకన్ అనేది ఈ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది అనమాట. సో డేట్ ఆఫ్ ఫోటో టేకన్ అని మ్యాటర్ రాయని అవసరం లేదు అది. సో ఇది బిలో 50 KB ఎలా తగ్గించాలి, బిలో 30 KB ఏ విధంగా తగ్గించాలనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను, ఆల్రెడీ చేసి ఉన్నాను. మీకు ఏం డౌట్ ఉంటే ఆ వీడియో చూసి ఆ విధంగా మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో కొంతమందికి బీటెక్, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఎలక్ట్రికల్, బీటెక్ ట్రిపుల్ ఈసీఈ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏది సెలెక్ట్ చేయాలనేది కొద్ది కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో దాని గురించి అని నేను ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే బీటెక్ క్యాండిడేట్స్ అనేవి ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టమన్నారు. ఓకేనా. సో ఎనీ అదర్స్ బ్యాచిలర్ డిగ్రీ, నేను ఈ క్వశ్చన్ కూడా అడిగాను, బ్యాచిలర్ డిగ్రీ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఉంది కదా సార్, ఇది పెట్టొచ్చు అని అడిగాను. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ అనేది దానికి సూటబుల్ అని చెప్పారనమాట. సో ఇది సెలెక్ట్ చేయమని చెప్పారు. ఓకేనా. సో ఇది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బీటెక్ ట్రిపుల్ ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, సో అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో ఏదైతే మెన్షన్ చేయలేదో వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో రిమైనింగ్ వాళ్ళు ఏదైతే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఇందులో ఉన్నట్లయితే. ఓకేనా. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరిదైతే లేదో సో వాళ్ళు మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీటెక్ ట్రిపుల్ ఈసీ, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సో అదర్ రిలేటెడ్ అనమాట. ఓకేనా. సో క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసి స్పెషలైజేషన్ సబ్జెక్ట్ మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రాయొచ్చు, లేదా బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని రాయొచ్చు. ఓకేనా. సో యూనివర్సిటీ నుంచి అది అఫిలియేట్ అయ్యిందో అది రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఉంటుందో అది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీ అఫిలియేటెడ్ రాస్తారు. ఇక్కడ డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్ రాస్తారు. ఓకేనా. సో ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లో ఉంటుంది కదా, సో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ మంత్ అయితే ఆ మంత్ అండ్ ఇయర్, ఒకవేళ డేట్ ఎగ్జాక్ట్గా లేదనుకోండి ఆ మంత్ యొక్క ఎండింగ్ డేట్ రాస్తారు. ఓకేనా. సో యొక్క మంత్ ఎండింగ్ డేటు అండ్ ఇయర్ రాస్తారనమాట. ఓకేనా. ఓడిఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో అది ఉంటుంది. సో దీని తర్వాత ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ లొకేషన్. ఓకేనా. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ఓకే. ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు మీరు ఎగ్జామ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 26 జిల్లాలు కూడా చూపించడం జరిగింది. సో ఏ జిల్లాలో అయితే మీది ఉందో ఆ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి అనుకోండి, అనకాపల్లి ప్రైమరీ ఆప్షన్ కింద పెట్టుకుంటారు. సో సెకండరీ ఆప్షన్, సో దగ్గరలో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటారు. విశాఖపట్నం అయితే విశాఖపట్నం, ఏ జిల్లా అయితే ఆ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకుంటారు, దగ్గరలో ఉన్నది ఏ లొకేషన్ అయితే. సో తర్వాత కాకినాడ. ఓకేనా. జిల్లాలనే కాదు దగ్గరలో ఉన్న లొకేషన్స్ అన్నీ మనకి డిస్ప్లే అయ్యాయి. ఓకేనా. ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ డిస్ప్లే అయ్యాయి ఇక్కడ. అదే జిల్లాలో 26 జిల్లాలు ఇందులో డిస్ప్లే అయ్యాయి. సో నచ్చిన ఏదైతే దగ్గరలో ఉందో ఆ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ డీటెయిల్స్. సో ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఒక 80 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ వాళ్ళందరికీ 250 రూపీస్ ఉంటుంది. సో ఫీమేల్కి ఫీజు కన్సెషన్ అనేది లేదు ఇందులో. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఫీజు కన్సెషన్ అనేది లేదనమాట. సో డిక్లరేషన్ క్లిక్ చేస్తారు, తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక సో అది పేమెంట్కి డైరెక్ట్ అవుతుంది. సో మీ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో తర్వాత దాని యొక్క ప్రింట్ తీసుకొని ఆ పీడిఎఫ్ రూపంలో కానీ ప్రింట్ తీసుకొని కానీ మీరు సేవ్ చేసుకోవచ్చు. Thanks for watching this video. Please like this video and share this video with your friends, and don't forget to subscribe this channel for more videos. Thank you.